దేవుని కార్యాలను అడ్డుపడుతుంది. శక్తివంతమైన దేవుని కార్యాలు నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు తన సేవకుడిని మీ మధ్యకు పంపినప్పుడు, దేవుడు యేసయ్యను మీ మధ్యకు పంపినప్పుడు ఆయన యందు మీరు అవిశ్వాసము ప్రదర్శిస్తే ఆయన చెయ్యగలిగి కూడా చేయకుండా వెళ్తాడు. ఏంటి మిరకల్స్ యొక్క అద్భుతం ఏంటి? మిరకల్స్ యొక్క పర్పస్ ఏంటి? తన్ను తాను పెద్ద చేసుకోవడానికో, ఫేమస్ అవ్వడానికో కాదు. ఆ యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆ యొక్క సూచక క్రియలు, వాటన్నిటికీ కారణం ఏంటంటే ద పర్పస్ ఆఫ్ మిరకల్ ఇస్ నథింగ్ బట్ రివీల్ ద ట్రూత్. ఆ యొక్క సత్యాన్ని వాళ్ళ ముందు ప్రత్యక్షపరిచి ఆ సత్యాన్ని వారు అంగీకరించి మారు మనసు పొందాలన్నది దేవుని చిత్తం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. యేసు ప్రభు ఎందుకు ఆయన ఆ యొక్క అద్భుతాలు చేశాడు ఆ ఊర్లో? మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం, 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశానో ఆ పట్టణపు వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ఏం జరగాలని? మారు మనసు జరగాలి, దేవుని కార్యం నెరవేరబడాలి, రక్షించబడాలి, అపవిత్రమైన వారు పరిశుద్ధంగా మారాలి, ఆపి పరిశుద్ధతలోకి రావాలి, తన జీవితాన్ని తెలుసుకొని మారు మనసు కలగాలి. ఆయన అంటాడు, కపెర్నహూములో ఎన్నో అద్భుతాలు చేస్తే ఆయన్ని ఎలా గద్దిస్తాడంటే, అయ్యయ్యో ఓ కపెర్నహూమా, నీలో చేసినన్ని అద్భుతాలు ఒకవేళ నేను సొదొమ గొమొర్రాలో చేసి ఉంటే ఆ పట్టణము రక్షింపబడి ఉండే. నేను ఎందుకు అద్భుతాలు చేస్తున్నానంటే అక్కడున్న వారిని ఏం చేయాలి? రక్షించుకోవాలి. రక్షణే ఆ యొక్క అద్భుత కార్యాలకి ఉద్దేశం. ఆ ఉద్దేశం లేకపోతే ఆయన చేయలేడు. ఆ అద్భుతం చేయాలంటే అక్కడ ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం ఉన్న చోట ఆయన కార్యాలు చెయ్యజాలడు. నా సంఘంలో అవిశ్వాసం ఉంటే, నా కుటుంబంలో అవిశ్వాసం ఉంటే, ఆ యొక్క వ్యక్తిగత జీవితంలో నాకు అవిశ్వాసం ఉంటే దేవుడు చెయ్యగలిగి కూడా చేయజాలక అద్భుతాలు వెనుక తిరిగిన పరిస్థితి కనపడుతుంది. ఈ నెవర్ డూ ఎనీ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. అవిశ్వాసం చాలా భయంకరమైంది. ఈరోజు చాలామంది చాలా రీతిలుగా ఆలోచించుకుంటూ ఉన్నారు. బట్ యు నెవర్ గివ్ టు హిమ్. నువ్వు విశ్వసిస్తున్నావు కానీ ఆయన అధికారానికి ఒప్పుకోవడం లేదు. నువ్వు విశ్వసిస్తున్నావు కానీ ఆయన్ని అంగీకరించడం లేదు. నువ్వు వస్తున్నావు, నమ్మానని చెప్తున్నావు కానీ ఆయన సంపూర్ణంగా ఆయన ఎదుట విశ్వాసం చూపి, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, లార్డ్ ఐ బిలీవ్ ఇన్ యూ, దిస్ ఈజ్ మై లైఫ్, యూ టేక్ ఇట్ అని మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకి ఇవ్వలేకపోతున్నాం. కనుకనే నువ్వు ఆశించిన అద్భుతాలు నీ జీవితంలో జరగడంలే. ఆయన చెయ్యగలిగి కూడా ఆయన నజరేతులో ఏదో నలుగురు వస్తే రా ప్రార్థన పో, ఏంటంటే బాధ, వేదన. ఏంటి అవిశ్వాసం? ఏంటి నమ్మకం లేనితనం? నేను పరలోక సంబంధమైన ప్రత్యక్షతను, అది ఆ అవిశ్వాసం వల్ల నిష్ప్రయోజనం అయిపోయింది. ఈ నజరేతులో నేను ఆ దేవుని కుమారుణ్ణి, నేను ఈ అద్భుతమైన విషయాన్ని వీళ్ళకి చెప్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ప్రత్యక్ష పాయింట్, నేను చెప్పే ఆ మెసేజ్ ఎందుకు ఫోకస్ చేయక నా యొక్క పుట్టుక, నా యొక్క తల్లిదండ్రులు, నా యొక్క కెరియరు, నా ప్రొఫెషన్, వీటి గురించి ఆలోచిస్తున్నారు కానీ మెసేజ్ గురించి